ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. అటు పెరులోని యాండీస్ పర్వత ప్రాంతం శక్తివంతమైన భూకంపంతో ఒక్కసారిగా వణికిపోయింది. ప్రకంపన ధాటికి దక్షిణ భాగంలోని ఇక అరెక్విపో ప్రాంతాలు వణికిపోయాయి. జనాలు ఇళ్ల నుంచి పరుగులు తీసి బయటే గడిపారు. సునామీ ముప్పు లేదని అధికారులు ప్రకటించారు. ప్రాణ ఆస్తి నష్టంపై స్పష్టత రావాల్సి ఉంది. దక్షిణ పెరూలో రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రం ఆయా చోట్ల ప్రాంతాల్లోని పరినోకోచస్ ప్రావిన్స్ లోని ఉపాహోచో పట్టణానికి వాయువ్యంగా సుమారు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపింది. ఇక భూకంపం 66.7 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఒక్కసారిగా బలమైన ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పెరు రక్షణ విభాగం అధికారి లోయిస్ పాస్కెజ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరిగినట్టు సమాచారం అందలేదని తెలిపారు. ఇక పరినోకోచస్ ప్రావిన్స్ మేయర్ యోని రేయిస్ కూడా ప్రావిన్స్ రాజధానిలో ఎలాంటి నష్టం జరిగినట్టు నివేదికలు అందలేదని వెల్లడించారు. ఇక భూకంపం తర్వాత పెరు అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో నష్టం ఏమైనా జరిగిందా అనే దానిపై అంచనా వేస్తున్నారు. మరోవైపు భూకంపం కారణంగా సునామీ ముప్పు లేదని పెరు నేవీ స్పష్టం చేసింది. పెరు తరచూ భూకంపాలకు గురవుతోంది. పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న అత్యంత చురుకైన భూకంప మండలమైన రింగ్ ఆఫ్ ఫైర్ లో ఆ దేశం ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. భూకంప కార్యకలాపాలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికల కారణంగా తరచూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి. Yo me lo soñé. Ay, Juan, yo me soñé esto, huevón. Yo me soñé esto. Yo me lo soñé. Ya. Yo me lo soñé. Lilia, abuela. Yo me soñé esto, mano. ఇక పెరులో గతంలోనూ భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ఇదే యాండీస్ రీజియన్ లో జూలైలో సంభవించిన భూకంపంలో 5 మరణించగా 21 మంది గాయాలయ్యాయి. అంతకుముందు 2007 ఆగస్టులో కూడా మధ్య పెరు తీరానికి సమీపంలో 8.0 తీవ్రతతో సంభవించిన భూకంపం పిస్కో అలాగే చిమ్చా ఆల్టా ఇకా ప్రాంతాల్లో భారీ నష్టాన్ని మిగిల్చింది. ఆ ఘటనలో 519 మంది ప్రాణాలు కోల్పోగా 1000 మందికి పైగా గాయపడ్డారు. తాజాగా సంభవించిన భూకంపం తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ ఇది లోతైన ప్రాంతంలో సంభవించడంతో ఇప్పటి వరకు పెద్దగా నష్టం జరిగినట్టు సమాచారం లేదు. అయినప్పటికీ అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.